తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అజ్మీరా బాబీ గారు ఉన్నారు. బాబీ గారు, వచ్చేది పార్లమెంట్ ఎలక్షన్లు, ఎట్లా ఉండే అవకాశం ఉంది? బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది తెలంగాణలో? ఇప్పుడు మోదీ వేవ్ నడుస్తుంది. ఎక్కడ చూసినా సెంట్రల్లో మోడీయే ఉండాలని అనుకుంటుండ్రు కాబట్టి డెఫినెట్లీ మన తెలంగాణలో మాత్రం 13 to 14 సీట్లు ఈజీగా గెలుస్తాం. మనం ఈజీగా గెలుస్తాం. అంటే మీ వద్ద ఉన్న ఆయుధాలు ఏంటండి? ఎందుకు బీజేపీని ఓటేయాలి ఈ ఎంపీ ఎలక్షన్లు అంటే ఏం చెప్తారు? మా ఆయుధ్యం ఏంటంటే మా ఐడియాలజీ ఒకటి, మేము రాబోయే తరం కోసం పనిచేస్తాం, రాబోయే ఎలక్షన్స్ కోసం కాదు. సో దాట్ ఆటోమేటిక్లీ మాకు ప్రజలు అది గమనించి మాకు ఎక్కడ పెట్టాలో అక్కడనే మాకు సెంట్రల్లోనే పెడుతుండ్రు. థర్డ్ థింగ్ ఏంటంటే మేము కింద స్థాయి పువర్ పీపుల్ నుంచి వరకు రిచ్ పీపుల్ వరకు అందరికీ బ్యాలెన్స్ చేసుకుంటా అందరికీ ఇంక్లూసివ్ గ్రోత్ మీద పనిచేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద పనిచేస్తున్నాం, ట్రైబల్ ఇంక్లూసివ్ గ్రోత్ మీద పనిచేస్తున్నాం. అంటే ప్రతి సెగ్మెంట్కి మా దగ్గర ఒక ఐడియాలజీ ప్లాట్ఫామ్తో పాటు ఒక రోడ్ మ్యాప్ ఉంది. కింది స్థాయి వరకు ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. అది ఏ పార్టీలో లేదు. కేవలం అయోధ్యను చూపించే ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా? లేదు, వి వర్క్. మేము ఏం చెప్తామో అది సాధిస్తున్నాము. మేము ఉట్టి పేపర్స్ కోసం బ్లాక్ అండ్ వైట్ కోసం చెప్పట్లేదన్నమాట. మేము నిజంగానే రాబోయే తరంలో జీవితాలు మార్చాలి. ఈ తరంలో కూడా యూత్కి ఎట్లా మేము డీరేల్ అవుతుండ్రు, వాళ్ళకి లైఫ్లో సక్సెస్ఫుల్ చేయడానికి గ్రోత్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసము జాబ్స్ ఎట్లా వాళ్ళకి క్రియేట్ చేయాలి, ఆంటర్ప్రినర్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జాబ్ రాదు. డిజిటల్ మార్కెటింగ్ అయినా కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్ అయినా కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ అయినా కానీ, స్కూల్స్ అయినా కానీ, రోడ్స్ అయినా కానీ, ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్రతి 360 డిగ్రీ హాలిస్టిక్ అప్రోచ్లో మేము పనిచేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ యొక్క ఓట్ల శాతం పెరిగింది, అలాగే సీట్ల శాతం కూడా పెరిగిన పరిస్థితి. అంటే ప్రజలు కూడా బీజేపీని కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు? దట్ ఇస్ అ ఫ్యాక్ట్ కదా. లాస్ట్ టైం మీరు చూస్తే అసెంబ్లీ అప్పుడు ఆల్మోస్ట్ 100% పెరిగింది ఓటర్స్. అంటే దాని అర్థం ఏంటంటే వీఆర్ టువర్డ్స్ ది బీజేపీ ఐడియాలజీ, వీఆర్ టువర్డ్స్ ది బీజేపీ లీడర్షిప్, అండ్ వీఆర్ టువర్డ్స్ ది కాంట్రిబ్యూటింగ్ టు ది నేషన్. కాబట్టి దిస్ ఈస్ ద ఫ్యాక్టర్స్ వేర్ ప్రజలు కూడా ఇవాళ సోషల్ మీడియాతో వాళ్ళకి అవగాహన బాగా పెరుగుతుంది, అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది, వాట్ ఈస్ వాట్ అండ్ వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి వాట్ ఈస్ బెస్ట్ ఫర్ దెమ్ అనేది దే ఆర్ ద బెస్ట్ జడ్జ్. సో వాళ్ళు డిసిషన్ తీసుకొనే మాకు 100%తోనే మాకు ఓటేషన్ లాస్ట్ టైం. అదే ప్లాట్ఫామ్తో చూస్తే ఈసారి కూడా మేమే 100% గెలుస్తామని, అందుకోసమే ఆ డేటాతోనే మేము అన్నాను అనమాట, 13 to 15 డెఫినెట్లీ మేము గెలుస్తామని. ఓకే, ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎట్లా చూస్తారండి? అటు కేటీఆర్ బృందం ఏమో ఇవాళ మేడిగడ్డకి వెళ్ళారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో వాళ్ళ మంత్రుల బృందంతో పాలమూరుకి వెళ్ళారు. అంటే కాళేశ్వరం అనేది పిక్నిక్ స్పాట్గా మారిందా అంటే ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది బేసికలీ దీంట్లో ఇట్ ఈస్ అ టెక్నికాలిటీ ఉండాలి. ఇప్పుడు ఈ పొలిటీషియన్స్ అక్కడ పోయి ఏం చూస్తారు, అక్కడ టెక్నికల్ టీమ్తోని మీరు వెళ్ళేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కోసం ఆలోచించగలిగితే మేడిగడ్డ అంటే ఇవాళ ప్రెస్ మీట్లో మన సార్ చెప్పినట్టు ఆవు కిడ్స్ పెట్టేసి తోక పట్టుకున్నట్టు ఉంటుంది ఆ స్టోరీ. సో ఇక్కడ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తుండ్రా, ఎవరు వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తే? ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్కి వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుందా, లేకుంటే ఈ పార్టీకి ఎప్పుడు ప్రతి అసెంబ్లీలో వాళ్ళు ఇదే మాట్లాడుతుండ్రు కానీ ఏం యాక్షన్ తీసుకుంటలేరు, రైట్? సో యాక్షన్ తీసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది కదా హూ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో నాకేమనిపిస్తుంది అంటే ఎవ్రీబడి ఈజ్ ఇన్ హ్యాండ్ అనిపిస్తుంది, ఐదర్ టీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్. బట్ మా బీజేపీ అట్లాంటిది కాదు. వీ వర్క్ ఫర్ అ కాస్, వీ వర్క్ ఫర్ ది నేషన్. అందుకోసమే వీఆర్ డిఫరెంట్ విత్ అన్ ఐడియాలజీ. ఎట్లా ఉంది ఇప్పుడు ఆదిలాబాద్లో ఏంటండి పరిస్థితి? బీజేపీ స్ట్రాంగ్గా ఉందా? ఆదిలాబాద్ నార్త్ తెలంగాణ డెఫినెట్లీ స్ట్రాంగ్ ఉంది. మీకు అందరికీ తెలుసు, అసెంబ్లీలో 4 ఎమ్మెల్యే సీట్స్ అటు దిక్కు వచ్చింది. అండ్ నేను కూడా రీసెంట్గా అక్కడ ఒక ర్యాలీ అటెండ్ చేసినాను అనమాట, ఆల్మోస్ట్ 3,000 to 4,000 యూత్తోని. అండ్ నాకు నిజంగానే సంతోషంగా అనిపించింది, ఎందుకంటే దే ఆర్ కనెక్టింగ్ టు దెమ్సెల్ఫ్ విత్ అన్ ఐడియాలజీ ఆఫ్ మోదీజీ అండ్ మేకింగ్ అ చేంజ్ ఇన్ దర్ లైఫ్. అంటే నా లైఫ్లో, నా బతుకులో కూడా చేంజ్ రావాలి, మార్పు రావాలని ఆ ఆలోచన వాళ్ళకు వచ్చింది. కాబట్టి అందుకోసమే 4 అసెంబ్లీ సీట్స్ పెరిగినాయి. ఈసారి డెఫినెట్లీ దట్స్ అ హాట్ కేక్ సీట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏమైనా ప్రపోజల్స్ పెట్టారా? కేంద్రంలో ఏమైనా అడిగారా? సీట్ అడిగారా? ఆదిలాబాద్ సీట్ అడిగారు? నేను అడిగినాను ఆదిలాబాద్ నుంచి, ఎందుకంటే 2014లో కేసీఆర్ గారు ఇస్తానంటున్నప్పుడు నో అని అన్నాను. సో 2018లో కూడా రేస్లో ఉండే.
ఈసారి డెఫినెట్లీ నిలబడాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టినాను. ఇప్పుడు లెట్ ద పార్టీ డిసైడ్ వాట్ డిసిషన్ వాళ్ళు అంటే తీసుకుంటారు. మీరు ఏమైనా పార్టీ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు ఆదిలాబాద్లో? పార్టీ కార్యక్రమాలతో నేను ప్రతిసారి మేము పార్టీ కార్యక్రమం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాబట్టి చాలా యాక్టివిటీస్ మాకు ఎప్పుడు ఆన్ ద టోస్ పెడుతూనే ఉంటారు వాళ్ళు. అదే కాకుండా నా పర్సనల్ ఫ్రంట్లో కూడా నేను యూత్కి అవేర్నెస్ ప్రోగ్రాంలు, వాళ్ళ లైఫ్కి కెరియర్ కౌన్సిలింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, అదే కాకుండా వాళ్ళ కెరియర్ కౌన్సిలింగ్లో ఏ డైరెక్షన్లో వెళ్ళాలి నా పర్సనల్ ఫ్రంట్లో నేను 4E మోడల్లో పనిచేస్తున్నాను. ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్. ఇప్పుడు పిల్లలు చాలామంది ఏవియేషన్లో రావాలనుకుంటున్నారు, వాళ్ళకి దారి తెలుస్తలేదు. వాళ్ళ కోసం నేను ఇప్పుడు 7 మెంబర్స్కి పైలట్ చేస్తున్నాను. ఆల్రెడీ 2కి పైలట్ చేసినాను. అదే కాకుండా హైయర్ స్టడీస్లో వాళ్ళు వెళ్ళాలనుకున్నారు, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. గవర్నమెంట్ స్కీమ్స్, స్కాలర్షిప్స్ ఏమేమి ఉన్నాయో ఆ రకంగా వాళ్ళతో నేను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను. కొందరికేమో స్టడీ లోన్ దొరకట్లేదు. సో ఆ స్టడీ లోన్ కోసం బ్యాంక్ మేనేజర్స్తో మాట్లాడి వాళ్ళకి కనెక్ట్ చేయడం. సో ఈ రకంగా నా పర్సనల్ ఫ్రంట్లో నేను చేస్తూనే ఉన్నాను. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పటి వరకు సో ఫార్ ఇట్ ఈస్ గుడ్. నథింగ్ వీ కెనాట్ కమెంట్ ఆన్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ అ బేబీ. ఇట్ ఈస్ స్టిల్ బ్లూమింగ్ అనమాట. దే ఆర్ స్టిల్ కైండ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఎంత అన్ఫార్చునేట్ గవర్నమెంట్ అంటే పాత గవర్నమెంట్ మొత్తం క్లీన్గా చిప్ప చేతిలో పెట్టేసి మనకి వెళ్ళిపోయినారు అనమాట. వీళ్ళ దగ్గర వీళ్ళు చేసిన ప్రామిసెస్ కూడా వీళ్ళు ఎట్లా ఇస్తారో, ప్రామిస్ ఎట్లా వాళ్ళు పూర్తి చేస్తారో కూడా తెలుస్తలేదు. అలాంటి పరిస్థితిలో కూడా వీళ్ళు బాగానే మేనేజ్ చేసుకుంటూ పోతుండ్రు ఇప్పటి వరకు.